స్వామి నేను 1981 సంవత్సరంలో ఈ అయ్యప్ప స్వామి మాలాధారణ చేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు నెల్లూరు నుంచి వెళ్ళాను జ్యోతికి పెద్దపాలెంలో. తర్వాత కోవూరు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కూడా బస్సు పెడితే బాగుండు కదా అంటే 1986 సంవత్సరంలో కోవూరు నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మండలానికి ఒక బస్సు, జ్యోతికి ఒక బస్సు తీసుకెళ్ళేవాడు. ఒక్కోసారి 2 బస్సులు 2 వ్యాన్లు కూడా తీసుకుపోయేవాడు, 100 మందిని అట్లా. అప్పుడు విరిల్లో ఉండేవాళ్ళం. కింద అన్నం తింటుంటే పైన ఇసుక రాలుతుంటే కళ్ళు మూసుకొని తినేవాళ్ళం. కొద్ది రోజులు కిరసనాయిల స్టోర్ మోసుకొని పైకి పోయినవాళ్ళం. తర్వాత ఒక 20 సంవత్సరాలు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉన్నది. 100 మంది మన స్వాములు గెస్ట్ హౌస్లో పండేసి ఇంకా 200 మందికి అన్నదానం చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మాకు ఈరోజు విఘ్నేశ్వర రూపంలో, సుబ్రహ్మణ్య స్వామి రూపంలో మెడ్రాస్ నుంచి, మల్లాం నుంచి ఇక్కడికి వచ్చారు. అయ్యప్ప స్వామి రూపంలో రేపు మనం 12వ తేదీ అక్కడ కలుస్తారు. వారి కృషితో, వారి దయ వల్ల, వారి పూర్తి సహకారంతో నేను 20 సంవత్సరాలు మనకి రూములు పైన రూములు దొరకడం, వాళ్ళు ఎంతో మరవలేని కృషి చేస్తున్నారు. వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, వీళ్ళు ఎవరు 18 ఎవరు 16 నాకు తెలీదు. 18 అంటే మోహన్ కృష్ణ స్వామి కాడికి వస్తున్నారు. నాకు ₹1,00,000 బొక్క. వచ్చే సంవత్సరం ప్రతి ఒక్క భక్తుడు ఎవరు 18 అయినా నిజంగా అబద్ధం నాకు తెలియదు కానీ మెట్ల పూజలు, పడి పూజలు పూలతో కాకుండా అగ్నిగుండం మీద నడిపిస్తానని మీకు అందరి ముందు చెప్తున్నా. ఎవరైతే నిజంగా భక్తిగా వస్తారో, అయ్యప్పని తలుచుకుంటా వస్తారో, రాకపోయినా పర్వాలేదు, వచ్చిన వరకు వస్తారు. నిజంగా 18 16 నాకేం జరిగింది. బయటకు వెళ్ళదు. అమ్మా ఇంకొచ్చేయండి, ఇంకొచ్చేయండి. స్వాగతం